సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు కఠోపనిషత్తు గురించి 83వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదం. హరి ఓం తత్సత్. ఓం ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే జగద్గురుం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, హృదయపూర్వక నమస్సుమాంజలులు. మనము కఠోపనిషత్తును గూర్చి వివరించుకొనుచున్నాము. జగద్విఖ్యాతిగాంచినటువంటి ఈ కఠోపనిషత్తును చక్కగా శీలించిన ఎడల అమృతతత్వాన్ని పడయుదురు అనుటలో సందేహము ఇంచుక కూడా లేదు. ఆఖ్యాయిక పద్ధతిలో, కథాగమనములో, గురు శిష్య సంవాదములో ఈ ఉపనిషత్తును ఋషులు మనకు అందించి ఉన్నారు. మనము ఉపనిషత్తు యొక్క ఉద్దేశ్యములను, ఆత్మజ్ఞానమును అందించుటే లేదా ఆత్మజ్ఞానమును సిద్ధింపజేయుటే ఉపనిషత్తు ముఖ్యోద్దేశ్యమని, స్వస్వరూప జ్ఞానమును సిద్ధింపజేయుటయే ముఖ్యోద్దేశమని మనము తెలుసుకున్నాం. అయితే ప్రతి ఉపనిషత్తును గురు శిష్యులు పఠించే ముందు గాని లేదా శ్రవణము చేసే ముందు గాని ఒక సాంప్రదాయం ఉన్నది. ప్రతి ఉపనిషత్తు ప్రారంభములో మొట్టమొదట శాంతి మంత్రమును చెప్పి పఠిస్తారు. ఎందువలనంటే మన భారతీయ సాంప్రదాయములో గురు శిష్యులు సంక్షేమమును, శాంతిని, పరస్పర అవగాహన మెండుగా ఉండుటకై శాంతి మంత్రమును పఠిస్తారు. మనం చూస్తుంటాము, నేటి పాఠశాలల యందును లేదా కళాశాలల యందును గురు శిష్యుల సంబంధం ఎలాగా ఉన్నది అంటే, గురువుకు శిష్యుడు తెలియడం లేదు, శిష్యునికి మరి గురువు పేర్లు గురువు తెలియడం లేదు. సత్సంబంధములు సంపూర్ణంగా నెలకొని ఉండలేదు అనేది నిర్విధాంశం. మరి పైపెచ్చు కొన్ని సందర్భాలలో పగలు ద్వేషము, విద్వేషము, అక్రమ సంబంధములు, అనైతిక చర్యలు, స్వార్థ చింతన మొదలైనటువంటి దుర్గుణములకు నిలయమై ఉన్నది తరగతి గది. కాబట్టి తరగతి గది చక్కబడాలంటే
గురు శిష్యుల మధ్య మంచి సత్సంబంధము నెలకొని ఉన్నప్పుడే విద్య నిరాటంకంగాను విఘ్న విధ్వంసరహితంగాను సాగుతుంది. విద్య కూడా దేదీప్యమానమై ప్రకాశింపబడుతుంది. సంశయములను ఎప్పటికప్పుడు తీర్చుకునుట కూడా అలవాటు ఉంది. కాబట్టి మన ఋషి సాంప్రదాయము ఎంతో శ్లాఘించదగినది. కాబట్టి ఈ విధానమును ప్రతి ఉపనిషత్తుకు ఒక శాంతి మంత్రముతో ప్రారంభిస్తాం. మనం తెలుసుకున్నాము, మనం ఇదివరకు విని ఉన్నాము. ఈశావాస్యోపనిషత్తులో ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ పూర్ణత్వాన్ని బోధించే శాంతి మంత్రమును అక్కడ తప్పనిసరిగా ప్రారంభములోను అంతములోను ఆ ఉపనిషత్ వ్యాఖ్యానములో గాని పఠనంలో గాని చేయుట శిష్టాచార సదాచారమై ఒప్పుచున్నది. అదేవిధంగా ఈ కఠోపనిషత్తు ప్రారంభములోను మరియు అంతములోను శాంతి మంత్రముచే పఠింపబడదిను. ఇది ఎందులకు అనగా విఘ్నాలు విధ్వంసమవుటగాను లేదా విఘ్నాలు కలుగకుండా ఉండుటకు గాను గురు శిష్యుల యొక్క రక్షణ చేకూర్చుటకు గాను రక్షణ కల్పించుటకు గాను ఆద్యంతములందు మొదటలోను ఆఖరిలోను ప్రారంభంలోను ముగింపులోను కూడా ఈ మంత్రము పఠించుట ఆవశ్యకముగా మరియు శిష్టాచారముగా ఉన్నది. దీని వలన ఆటంకములను విఘ్నములను ఒడుదుడుకులను అధిగమించుటయే కాకుండా మరి శాంతి మంత్రము చేత శాంతి చేకూరుతుంది. త్రివిధ శాంతులు చేకూరుతాయి. కాబట్టి ఈ కఠోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రమేమిటో ఇప్పుడు మనము తెలుసుకుంటాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై ఓం శాంతి 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 అని 3 మారులు ఓం శాంతి 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 అంటే శాంతి చేకూరుగాక అని ముమ్మారులు అంత్యములో చెప్పుచున్నారు. గురు శిష్యులు ఇరువురు కూడా కలిసి ఈ శాంతి మంత్రమును పఠిస్తారు. అంటే దీని అర్థమేమిటో మనము తెలుసుకున్నట్లయితే ఉపనిషత్ నిగూఢార్థములను ఉపనిషత్ అర్థమును చక్కగా తెలుసుకునుటలో ఇది దోహదపడుతుంది. మనం ముందే అనుకున్నాం, ఇది ఒక వారధి లాంటిది. విద్యార్థికి విజయము చేకూర్చేదానికి ప్రతి ఉపనిషత్తుకు ఒక వారధిలాగా ఈ శాంతి మంత్రము జపించడము తప్పనిసరిగా మన ఋషి సాంప్రదాయములో ఉన్నటువంటిది. కాబట్టి మనం తప్పకుండా ప్రతి పఠనం ముందు కూడా ఈ మంత్రమును పఠించాలి. అంతేకాకుండా ఈ మంత్రము మన నోటికి కంఠస్థమై ఉండిన చాలా
మంచిది. ఎందుకంటే ఒక మంత్రము, మొట్టమొదటి మంత్రము మనము చక్కగా కంఠస్థం చేసి దాని భావాన్ని తెలుసుకున్నట్లయితే మనకు తదుపరి ఉపనిషత్తులోని వివిధ మంత్రముల యొక్క అర్థములు, సందర్భములు, వాటి నిగూఢార్థములు, విశేషములు చక్కగా బోధపడగలం. అందువలన మన ఋషులు దీనిని ఏర్పాటు చేసి ఉన్నారు. మనం తరగతి గదుల్లో చూస్తుంటాం ప్రార్థన. ఇప్పుడు ఆ ప్రార్థనలు అనేది కూడా లేకుండా పోతున్నాయి. కాబట్టి శ్రోతలు దీని యొక్క ముఖ్యార్థమును గమనించాలి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు నౌ సహనా అవతు. నౌ అనగా అర్థము గురు శిష్యులమగు మా ఇద్దరిని, మమ్ములను. అంటే ఇక్కడ అర్థం చేసుకోవలసినది ఏమిటంటే ఒక్క గురువును గురించే గాని చెప్పడం లేదు, ఇద్దరిని గురించి సహా. ఈ సహశబ్దము చేత గురు శిష్యులను కూడా, ఇద్దరికి కూడా ఈ శాంతి కలగాలి. సహనాభవతు అంటే సహా ఇద్దరికి కూడా, అవతు స్వరూపమైనటువంటి ప్రకాశము చేత అవిద్య తద్గుణజన్య కామాదుల నుండి రక్షించబడుదురుగాక, రక్షింపబడుదుముగాక. అంటే ఏమిటి? ఈ అవిద్య తత్ గుణజన్య కామాదుల నుండి, మామూలుగా కామ క్రోధ లోభ మద మాత్సర్యములు, ఈ అరిషడ్వర్గములనేటివి ప్రకోపింపబడి మానవుని పరిపరి విధాలుగా లాగుతుంటాయి. అవి పోరాటం చేస్తాయి. వ్యక్తిని ఎలా దిగజార్చాలి అని అవి వాటి పని అవి చేస్తుంటాయి. అది ప్రకృతి సహజం. వాటిని నియంత్రించుకోవాలా. ఈ ఉపనిషత్ జ్ఞానం వల్ల వాటిని మనము నియంత్రించుటకు ప్రయత్నం చేయాలి, వాటిని అదుపులో పెట్టుకోవాలి. అందుకనే ఈ అవిద్య, అజ్ఞానము, అజ్ఞానాంధకారము, ఈ చీకటి, చెమ్మ చీకటి నుంచి తొలగించుకొని ప్రకాశాన్ని మనం పొందాలి, మనకు రక్షణ కావాలి. అందుకనే జ్ఞానాంజలశలాకయా చక్షురున్మీలితం యేన. ఈ ఈ చర్మ చక్షువులు, మనకుండే చర్మ చక్షువులు, ఇవి అంధకారాన్ని, అవి అజ్ఞాన అంధకారము చేత కప్పబడి ఉన్నాయి. కానీ విజ్ఞానము రావాలంటే, స్వరూప జ్ఞానము తెలుసుకోవాలంటే ఈ చర్మ చక్షువులు జ్ఞాన చక్షువులుగా మారాలి. ఇది అందులో ఉన్నటువంటి అంతరార్థం. ఎప్పుడైతే అది జ్ఞానచక్షువు ఏ విధంగా మారుతుంది, ఎలా మారుతుంది, ఎవరి చేత మారుతుంది, ఎవరు దీనికి కారణము మనము ఆలోచిస్తే, ఇక్కడ సద్గురుని సమీపములో కూర్చుని ఉన్నాడు కాబట్టి శిష్యునికి ఒక రక్షణ కలుగుతున్నది. ఎప్పుడైతే పెద్దవాళ్ళ సమీపంలో మనం ఉంటామో, రాజు దగ్గర ఉంటాడో, వాడికి ఎటువంటి భయం లేదు. ఒక వీరుని పక్కన ఉన్నప్పుడు ఇతరుల చేత, లేదా ఒక దొంగల చేత, లేకపోతే ఇతరుల యొక్క కోపతాపాలకు తను బెదిరిపోడు. ఎందుకని? పులి దగ్గర ఉన్నట్లుగా భావిస్తాడు. పులిని చూసి అవి పారిపోవలసినదే కానీ ఇతర జంతువులు ఇటువంటి ధీరోదాత్తముడైనటువంటి గురువు దగ్గర కూర్చున్నటువంటి
శిష్యునికి రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ రక్షణ అనేది ఉండాల. మొట్టమొదట ఎప్పుడైతే రక్షణ ఉంటుందో అప్పుడు అతనికి చెప్పిన విషయము వంటబట్టుతుంది, దిగాలు ఉండదు, సంకుచ సంకుచిత భావాలు వీడిపోతాయి, ధైర్యం ఉంటుంది, స్వతంత్రత అనేది సిద్ధిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మొట్టమొదటి ఓం సహనాభవతు. ఇక్కడ ఒక గురువును గాని లేదా ఒక శిష్యున్నే రక్షించమని చెప్పడం లేదు. అది గమనించవలసిన విషయం. అంటే గురు శిష్యులకు ఇద్దరికీ సహపంక్తి అంటారే, అందరు కలిసి భోజనం చేసే విధానంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? గురువు, శిష్యులు, శిష్య బృందము. వాళ్ళు నలుగురు కావచ్చు, 10 మంది కావచ్చు, తరగతి గదిలో ఉన్నట్టు 20-30 మంది కావచ్చు. ఆ ఋషి కులములో ఆ ఋషి లేదా ఆ సద్గురువు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి విజ్ఞానమును ఆర్జించి అనుభవపూర్వకంగా శాస్త్రమును అధ్యయనము చేసినటువంటి గురువు సమీపములో ఈ శిష్య బృందానికి, శిష్యులకు ఇద్దరికి మాకు రక్షణ కలుగుగాక అని ఈ మొదటి పాదం తెలియజేస్తుంది. సహనవు భునక్తు అంటే సహా మా ఇద్దరికి కూడా, భునక్తు అంటే భునక్తు భుజించదముగాక. దేనిని నీవు భుజించటము లేదా అనుభవించుదము గాక. ఎప్పుడు గురువు బోధిస్తున్నాడు, శిష్యులు వింటున్నారు, విజ్ఞానమును పంచుతున్నాడు, ఉపనిషత్తును వివరించుతున్నారు, విశదీకపరుచుతున్నాడు, తెలియని విషయాలను తెలియజేస్తున్నాడు. అటువంటి సమయములో ఈ బ్రహ్మ విద్యా ఫల ప్రకాశము చేత అంటే బ్రహ్మ విద్యను బోధిస్తున్నాడు. ఈ బ్రహ్మ విద్యా బోధన ఈ ఉపనిషత్తుల్లో నిబిడీకృతమై ఉన్నటువంటి దానిని గురువు బోధ ద్వారా అంతేవాసులకు, శిష్యులకు సమీపములో దగ్గర ఉన్నారన్నారు. వినుటకు వీలుగా అనువైన ప్రదేశములో కూర్చొని వాళ్ళు శ్రవణము చేయుచున్నారు. కాబట్టి ఈ బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ విద్య అంటే మనం తెలుసుకొని ఉన్నాము పూర్వం. ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అంటే తనను గూర్చిన తన్ను తాను ఎరగడము, తన్ను తాను తెలుసుకొనడం. నేను ఎవరు? ఈ దేహమా? ఈ పాంచభౌతిక దేహమా? ఈ దహ్యతీతి దేహం, దహించబడిపోయినట్టి దేహమా? శీర్యతీతి శరీరం, ఈ నశించబడిపోయే దేహమా? లేదా నేను నిత్యబుద్ధ శుద్ధ చైతన్య స్వరూపమా అనే విషయాలను గురించి గురు బోధ ద్వారా స్వస్వరూప జ్ఞానాన్ని పొందగలుగుతాడు ఉపనిషత్ వాక్యముల చేత. కాబట్టి ఈ స్వస్వరూప జ్ఞానము, ఈ బ్రహ్మ విద్యా ఫలము, ఉపనిషత్ బోధనా ఫలము ఏమనంటే బ్రహ్మానందముతో విరాజిల్లడము, బ్రహ్మానందమును అనుభవించడము. అహం బ్రహ్మాస్మి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనే ఈ సూక్తులంతా, మహావాక్యములంతా కూడా చక్కగా అనుభవపూర్వకంగా ఈ కలిగినటువంటి విజ్ఞానాన్ని అది చెదిరిపోకుండా, అది మా నుండి మమ్ముల నుండి దూరం కాకుండా, జారిపోకుండా దానిని మేము నేర్చుకున్నటువంటి దానిని అనుభవించుదముగాక. మాకది అనుభవములోకి వచ్చుగాక అనే యొక్క
భావంతో, సద్భావంతో ఈ మంత్రాన్ని పఠిస్తున్నాం. ఏదో చదువుకున్నాము, ఏదో ఉపనిషత్తు పఠనం చేశాము, లేదా కంఠస్థం చేశాము, ఒల్లె వేశాము, వినినాము, శ్రవణం చేశాము, నేర్చుకున్నాము, గడగడ వల్లించినాను, లేకపోతే అప్పచెప్పినానంటే సరిపోదనే యొక్క భావంతో ఈ నిగూఢార్థములను దీనిలో బంధించి ఈ శాంతి మంత్రములో ప్రతి దినమున ప్రతి పఠనము ముందు దీనిని ఉన్ముఖీకరణగా ఉపయోగించి మోటివేషన్ అంటారే, ప్రేరణ కలిగించినట్లు ఈ శాంతి మంత్రము ప్రబోధించుతున్నది. లైన్ని జాగ్రత్తగా ఉండండి, మీకు ప్రయోజనం ఇది అని తెలియజేస్తూ ఉన్నది. ఇది ఇందులోని గొప్ప విషయం అని మనం గ్రహించాం. సహవీర్యం కరవావహై అంటే ఈ మా ఇద్దరికి కూడా సహవీర్యం, మా ఇద్దరికి గురు శిష్యాచార్యులమైనటువంటి మా ఇరువరకు కూడా ఈ బ్రహ్మ విద్యాకృతమైన సామర్థ్యము, శక్తి సామర్థ్యం అంటారే, బలం అంటారే, పటిమ అంటారే, దృఢమైనటువంటి బలము, ఆ శక్తి, పఠనాశక్తి, వాక్చాతుర్య బలము, ఆలోచన శక్తి, ఆలోచన బలము, వివేకము, ఇవన్నీ కూడా ఇటువంటి వీర్యమున తేజోవంతం, వీర్యం అంటే తేజోవంతమైనటువంటి విజ్ఞానము తేజోవంతము అగుగాక మేము నేర్చుకున్నటువంటి విషయములన్నీ కూడా ప్రకాశమానమై దేదీప్యమానమై మా ఇరువురి ఎడల వర్ధిల్లుగాక, ప్రకాశము దేదీప్యమానమై మా జీవితాన్ని ప్రకాశింపజేయునుగాక అనే గొప్ప ఉన్నత ఉద్దేశ్యముతో ఈ మంత్రము అన్ని పఠిస్తారు. చూడండి, మన ఋషులకు ఎంతటి ముందు చూపు ఉన్నదో. ముందు మాట అంటారే, ఒక గ్రంథానికి ముందు మాట రాస్తారన్నమాట. ఆ గ్రంథములో ఉన్నటువంటి సారాంశమునంతా కూడా 4 మాటల్లో ఒక 100-200 పేజీలు ఉన్నటువంటి గ్రంథములో ఉన్నటువంటి విషయాలనంతటి కూడా ఒక 2-3 పేజీల్లోనో లేదా ఒక పేజీలోనో సంక్షిప్తముగా, క్లుప్తముగా విశదీకపరిచినట్లు ఈ శాంతి మంత్రములో కూడా విషయాన్ని పొందుపరిచి ఉన్నారు. కాబట్టి శ్రోతలు ఈ విషయాన్ని గమనించాలి. సహవీర్యం కరవావహై, కరవావహై కలుగజేసుకును కుందుముగాక. అంటే ఇటువంటి శక్తిని, బలమును మేము పుంజుకొని మేము ఆ శక్తిని నిలుపుకొను కొందుముగాక. చూసిందరా? అంటే భావమును బట్టియే యద్భావం తద్భవతి. ఎటువంటి భావముతో మనము పఠిస్తామో అటువంటిది చేకూరుతుంది. కాబట్టి ఆలోచించండి, అందరూ కూడా ఉపనిషత్తు అర్థమును బాగా నిగూఢార్థమును తెలుసుకొని బ్రహ్మానందముతో విరాజిల్లుదురుగాక. హరి ఓం దత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషద్ విజ్ఞానము శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదములు. కృతజ్ఞతాపూర్వక నమస్కారం.